హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకుడు విజయసాయిరెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు అయితే వచ్చినాయి. ఒక మహిళకి కడుపు చేసి వదిలేశాడు అని చెప్పేసి కూడా చాలామంది బయట మాట్లాడుతున్నారు. అయితే ఆ మహిళ బయటకు వచ్చి దాన్ని ఖండించింది. సో అసలు ఏం జరుగుతుంది? ఆ మహిళ ఎవరు? ఇతను ఎవరు? అతను ఎవరో మీకు తెలుసు కదండి. మళ్ళీ నన్ను అడుగుతారు. అతను విజయసాయిరెడ్డి అని మీరే చెప్పారు కదా. విజయసాయిరెడ్డి ఎవరో అందరికీ తెలుసు, ప్రపంచానికి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు. నెంబర్ 2 నెంబర్ 3 అనే విషయంలో కొంత గందరగోళం ఉన్నప్పటికీ ఆయన ఆడిటరు, తర్వాత రాజకీయ నాయకుడు, చాలా పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ ఎపిసోడ్లో తెలుగుదేశం మీడియా అత్యుత్సాహం జుగుప్సాకరమైన రీతిలో ప్రదర్శన చేశారు. అంటే గుసగుసల ప్రచారం అనేది మొదటి నుంచి టీడీపీ చేస్తోంది. టీడీపీ మీడియా కూడా అదే చేస్తోంది. విస్పరింగ్ క్యాంపెయిన్ అంటారు. గుసగుసల ప్రచారం, వాడాట, అలాట, వీడు ఇలాట అని ఈ టకారపు ప్రచారాలు ఎక్కువ. ఈ టకారపు ప్రచారాలు చేసేటువంటి తెలుగుదేశం మీడియా ఒక ఆరోపణ పట్టుకుని దాన్ని లీడ్ తీసుకుని చాలా దూరం వెళ్ళి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వ్యక్తిత్వ హననము అంటే వాళ్ళ క్యారెక్టర్ అసాసిన్ చేసేటువంటి రేంజ్కి వెళ్ళిపోయారు. విజయసాయి రెడ్డిని ఒకసారి కలిసింది ఆవిడ అసిస్టెంట్ కమిషనరు ఎండోమెంట్స్ వైజాగ్. ఆవిడ ఒకసారి కలిసిన ఫోటో ఉంది వీళ్ళ దగ్గర. ఆవిడ భర్త మదన్మోహన్ అనే అతను ఒక ఆరోపణ చేశాడు ఆవిడ మీద, ఒక ఎలిగేషన్ చేస్తూ ఎండోమెంట్ కమిషనర్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్ లీడ్గా తీసుకున్నారు. ఆ లెటర్లో వారు రాసింది ఏంటంటే, నేను దేశంలో లేను, విదేశాల్లో ఉండగా నా వైఫ్ గర్భవతి అయింది, దీనికి ఎవరు కారణము, నాకు రకరకాల అనుమానాలు ఉన్నాయని అతను ఏదో రాశాడు. దాన్ని లీడ్ తీసుకుని ఇది చాలు మనకి అని విజయసాయిరెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అలాగే ఈ ఉత్సాహంలో అంటే ఒక కొత్త విషయం తెలిసింది. వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద బురద చల్లటానికి ఒక అద్భుతమైన వెపన్ దొరికింది అనే అత్యుత్సాహంతో ఆవిడ మీద కూడా బురద చల్లేశారు. ఫైనల్గా వీళ్ళు తేల్చింది ఏమిటి? ఆవిడకి అక్రమ సంబంధాలు ఉన్నాయి మీ కుటుంబగా అని. పైగా ఇద్దరు పేర్లు తెర మీద తీసుకొచ్చారు. ఒకటి ఎండోమెంట్ కేసులు చూసేటువంటి ఒక అడ్వకేటు, అంటే అధికారికంగానే ఆయన ఎండోమెంట్ కేసులు చూసే అడ్వకేటు సుభాష్ రెడ్డి అని, అతనితో ఈవిడకి రిలేషన్ ఉందని విజయసాయి రెడ్డితో రిలేషన్ ఉందని, వీళ్ళిద్దరిలో ఎవరు ఆ బిడ్డకి భర్తతో తెలియదని అతను అన్నట్టుగా, మదన్మోహన్ అన్నట్టుగా ఒక కథనం ఉండి దాన్ని ఎంత వీలైతే అంత జుగుప్సాకరంగా అవతల వాళ్ళ మీద సాధ్యమైన మేరకు బురద జల్లుతూ వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ రకరకాల వార్తలు వండి వార్చారు. సరే, ప్రపంచం దాన్ని, ఇది చాలా క్యూరియాసిటీకి సంబంధించిన వ్యవహారం కదా ప్రపంచానికి కూడా. ధార్మిక కోణంలో నుంచి చూస్తే వివాహేతర సంబంధము అనేది చాలా దారుణమైన వ్యవహారము అనేది మన మస్తిష్కాలలో నింపబడి ఉంది. దాంతో జనాలకు చాలా క్యూరియాసిటీ, వెంటనే ఆ వార్త మీదకి ఎగబడి చూశారు. బాగానే ఉంది వ్యవహారం అనుకుని, వ్యాపారానికి వ్యాపారం, ప్రచారానికి ప్రచారం అనుకున్న పద్ధతిలో వ్యవహరించారు. అయితే ఆవిడ ఓపెన్ అప్ అయి, బాబు నేను అతనికి డైవర్స్ ఇచ్చి చాలా కాలం అయింది. ఈవిడ మదన్మోహన్కి ఈవిడ ఎరుకల కులానికి చెందింది, తెగకి చెందింది. ఆవిడ షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు, షెడ్యూల్డ్ ట్రైబే, ఎస్టీ అంటారు. ఎస్సీ కాదు, ఆవిడ ఎస్టీ. అయితే ఆవిడ నానా కష్టాలు పడి ఉద్యోగంలోకి వచ్చింది. చదువుకోవటం అంటే హైదరాబాద్ చదువుకున్నటువంటి తొలి మహిళను నేనే మా దీనిలో, తను ఉన్నటువంటి ఏరియాలో అని చెప్పింది ఆవిడ. కాబట్టి చాలా కష్టాలు పడి పైకి వచ్చింది. వీళ్ళు ఒక నగ వేసుకున్న, లేదు ఒక వెహికల్ కొనుక్కున్న ప్రపంచం చాలా విడ్డూరంగా చూస్తుంది.
అంటే కుల సమాజంలో మనం ఉన్నాం అనేది ఒకటి క్లారిటీ పొందాలి మనం. ఈ కుల సమాజంలో ఒక షెడ్యూల్డ్ తెగలకు చెందిన వాళ్ళు కానీ, షెడ్యూల్డ్ కులాలకు చెందిన వాళ్ళు కానీ మంచి బట్టలు కట్టుకున్నా, మంచి నగలు పెట్టుకున్నా అదో పెద్ద విడ్డూరమే. ఎక్కడో కొట్టుకొచ్చారనే టేక్ ఇట్ గ్రాంటెడ్గా మాట అనేస్తారు. చాలా ఈజీగా అంటారు ఆ మాట. అదే ఆ మాట ఎలక్ట్రానిక్ మీడియాకి అలాగే డిజిటల్ మీడియాలోనూ టాప్ ఎండ్ అంటే విపరీతమైన వ్యూవర్షిప్ ఉన్నటువంటి ఛానల్స్ నిస్సిగ్గుగా మాట్లాడటం మొదలుపెట్టినాయి, మహా టీవీ లాంటివి. దీనివలన ఏం జరుగుతుంది అంటే వాళ్ళు టార్గెట్ చేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి, అతన్ని వ్యక్తిత్వ హరణ అనేది ప్రోగ్రాం. ఈ శాంతి అనే ఆవిడ జస్ట్ ఆపరేటర్స్, ఒక పట్కార్ లాంటిది. ఆయన వ్యక్తిత్వాన్ని చంపేయటం కోసం ఈ అమ్మాయిని ఆ విధంగా వాడేసి, ఒకవేళ అసలు ఇదంతా కాదు, ఆ అమ్మాయి డైవర్స్ తీసుకోలేదు, విజయసాయి రెడ్డికి 68 సంవత్సరాలు, 67 68 అంటున్నారు, ఈవిడికి 35 అంటున్నారు, వాళ్ళ మధ్య ఏదన్నా ఎఫ్ఐఆర్ ఉంది, వీళ్ళకి ఏమిటి సంబంధం ప్రపంచానికి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆ మధ్య ఒక జడ్జిమెంట్ ఉంది, చదువుకోరు వీళ్ళెవరు. ఏం చెప్పింది స్పష్టంగా? వాళ్ళిద్దరికీ ఇష్టమై, ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులకి వాళ్ళు మైనర్స్ కాకుండా ఉంటే వాళ్ళిద్దరికీ వ్యక్తిగతంగా ఇష్టమై ఇద్దరికీ విడివిడిగా వివాహాలు అయి ఉన్నప్పటికీ వాళ్ళిద్దరికీ పర్సనల్గా ఇష్టం అయి ఉంటే, ఒకళ్ళ బలవంతం ఇంకొకళ్ళ మీద లేకుండా ఉన్నట్లయితే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం తప్పేం కాదు అని చెప్పింది. వీళ్ళకెందుకు? భర్త పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి ఏంటి? కాదండి, ఆవిడ నేను డైవోర్స్ ఇచ్చానని చెప్తోంది ఓ పక్కన స్పష్టంగా. ఆ కమ్యూనిటీలో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏదో ఒక ఒప్పందం రాసుకుని విడిపోతారు, అదే జరిగింది అక్కడ. కాకపోతే దానికి లీగల్ బైండ్ ఓవర్ ఇవ్వడానికి ఒక లీగల్ ఇది ఉంది, దానికి అప్రోచ్ అయి ఉన్నారు, అది ప్రాసెస్ నడుస్తోంది. అది చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ కాగితాలు రాసేసుకున్నారో ఇమీడియట్గా ఆవిడ తన జీవితంలో ముందుకెళ్ళిపోయి వేరే అతనితో ఉంది. ఆవిడే చెప్తోంది కదా సుభాష్ అనే అడ్వకేట్తో ఉన్నానని. సుభాష్ అని అంది ఆవిడ, సుభాష్ రెడ్డి అనలేదు. ఇక్కడేమో ఈ ఎండోమెంట్ అడ్వకేట్ సుభాష్ రెడ్డి. ఈ రెడ్డి, ఆ రెడ్డి లేని వ్యక్తి ఒకరా కాదా అనే విషయంలో చిన్న కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్ మీద కూడా కథనాలు వండేస్తున్నారు. ఈ పద్ధతిలో అంటే రంధ్రాన్వేషణ అనేది చేస్తారు జనరల్గా. రంధ్రాన్వేషణ కాదు ఇది, ఇది పూర్తిగా తూమాన్వేషణగా మాట్లాడాలి. అంటే చాలా పెద్ద ఎత్తున దీన్ని వాడుకొని ఏదో లబ్ధి పొందాలనేటువంటి తాపత్రయం కనిపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టాడు కదా ఈరోజు. ప్రెస్ మీట్ పెట్టి నన్ను అనేక మంది కలుస్తారు, అమ్మాయి కూడా కలిసింది, ఫోటో దిగింది. అది పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు కథనాలు అల్లేస్తే ఎలాగా? నేను సీరియస్గా లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఎవరైతే ఈ వార్తలు వండి వారుస్తున్నారో వాళ్ళ మీద నేను కేసులు పెట్టబోతున్నాను అని చెప్పాడు ఆయన. ఆ కేసులు ఫైట్ చేసుకుంటారు వాళ్ళు ఎలాగూ, అంటే అంత ఈజీగా వదిలిపెట్టాడు ఆయన. ఇది ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేసే రైట్ ఎవరిచ్చారు అసలు? మీరు ఇది సంబంధం లేని వ్యవహారం. అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద పెట్టే హక్కు ఎవరిచ్చారు వీళ్ళకి? ధార్మిక కోణంలో జడ్జిమెంట్లు ఎందుకు పాస్ చేస్తున్నారు? అవినీతి జరుగుంటే అవినీతి జరిగిందని అక్కడ వరకు చేయండి. ఇప్పుడు ఆవిడ ఏదో ఒక లంకలమ్మ ఏదో సంథింగ్ ఒక పేట ఉంది వైజాగ్లో, అక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించిన భూమి నిబంధనలకు వ్యతిరేకంగా ఒక కంపెనీ వాళ్ళకి ఎవరికో లీజ్కి ఇచ్చింది ఆవిడ. అది దాని మీద ఒక చర్చ జరుగుతోంది. అలా ఇవ్వటం తప్పు అయితే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలా, అమ్మాయికి శిక్ష వేస్తే కోర్టు వేస్తుంది. వీళ్ళకెందుకు మీడియా ట్రయల్స్ ఎందుకు? మీరు వార్త రాయండి. శాంతి అనేటువంటి అసిస్టెంట్ కమిషనరు చొరవ తీసుకుని తన ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఫలానా అతని పేరు ఆనంద్ అనుకుంటాను, అతనికి లబ్ధి చేకూర్చడానికి, అతని కంపెనీకి లబ్ధి చేకూర్చడానికి ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీని
కేటాయింపులు జరిపారు, అక్రమం కేటాయింపులు జరిపారు అని వార్త రాయండి, దాని మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వండి, ఆవిడని జైల్లో వేయించండి, కుదిరితే ఉరి వేయించి చంపించేయండి, తప్పేం లేదు దానిలో. కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఎలాగా? ఆవిడ విజయసాయి రెడ్డికి లైజానింగ్ ఆఫీసర్గా పనిచేశారు, ఉద్యోగం కోసము లేకపోతే మరొక పని మీద ఆయన్ని అప్రోచ్ అయ్యే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈవిడ వసూలు చేసి ఆయనకు సరఫరా చేసేది అని కూడా మాట్లాడుతున్నారు కదా. పోనీ దాని మీద డిపెండ్ అయ్యి మీ దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టుకు వెళ్ళండి, లేదు వార్త రాయండి, మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఇదిగో ఫలానా వాడు ఫలానా డీల్లో విజయసాయి రెడ్డిని అప్రోచ్ అయ్యాడు, అప్రోచ్ అవ్వడానికి ముందు ఇక్కడ పేమెంట్ ఇచ్చాడు, దానికి సంబంధించి ఇదే ఆధారం అని చెప్పు. అది కథే, అది వార్తే, అది కథ కాదు వార్తే. ఆ వార్త ఆధారంగా మీరు కోర్టులో కేసు వేసుకోండి, తప్పేం లేదు. కానీ రిలేషన్స్ అంటగట్టి వార్తలు రాసేస్తే దాని మీద గేమ్ నడపాలనుకుంటే ఎలా? మీరు క్యారెక్టర్ అసాసిన్ చేయటం ద్వారా మీరు సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకోవటం చవకబారుతనం తప్ప మరొకటి కాదు. ఆ చవకబారు ప్రచార తత్పరత తెలుగుదేశం పార్టీలో విపరీతంగా ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ అక్రమ సంబంధం తాలూకా ఎపిసోడు తెలుగు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఫోన్లోనూ తత్సంబంధమైన వీడియోల రన్ నడుస్తోంది. ఎందుకు నడుస్తోంది అంటే ఆ ఏరియాలో ఖచ్చితంగా హ్యూమన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అక్కడ ప్రతి మనిషికి ఒక ఉత్సుకత ఉంటుంది. ఫలానా వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని తెలియగానే అది ఒక క్యూరియాసిటీ అంశంగా మారిపోయి వెంటనే చూస్తారు. దీన్ని క్యాష్ చేసుకోవడానికి మీరు తాపత్రయపడటం ఏమిటి? మీడియాకి ఒక స్థానం ఉంది కదా, ఒక గురుస్థానం ఉంది కదా, మీకెందుకు తహతహ అక్రమ సంబంధాలు గొడవ? పక్క వాళ్ళ బాత్రూముల్లో కెమెరాలు పెట్టే పద్ధతి ఏమిటి? పైగా లీగల్గా తప్పేం కాదు, అది ఒరిజినల్గా వాళ్ళు కనుక ఫైట్కి దిగితే మాకు సంబంధం ఉంది, ఎవరో ఒక 70 ఏళ్ళ వాడు ఒక 20 ఏళ్ళ అమ్మాయి కలిసి కనిపించి వాళ్ళ మధ్య అఫైర్ ఉందని ఎవరైనా కథ రాస్తే వాళ్ళిద్దరూ వచ్చి నిజమే మా మధ్య అఫైర్ ఉంది, ఇప్పుడు ఏంటి పరిస్థితి, నాకు భార్య ఉంది, ఆ అమ్మాయికి భర్త ఉన్నాడు, అయినప్పటికీ మేము కలుస్తున్నాం అంటే తప్పేమిటి? లీగల్గా నిలబడరు కదా. ధార్మిక కోణం ఎందుకు వీళ్ళకి? వీళ్ళు ఏమన్నా ధర్మ ప్రవర్తనకి అంటే మోరల్ పోలీసింగ్ చేస్తారా మీడియా వాళ్ళు? తప్పు కదా అది. ప్రజలకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ ప్రవర్తన ద్వారా, ప్రజల ఆస్తికి ఏదైనా ఇబ్బంది జరిగితే, ఏదైనా అక్రమం జరిగితే, అధికార దుర్వినియోగం జరిగితే దాని మీద వార్త రాయండి, దాని మీద ఫైట్ చేయండి, ధర్నాలు చేయండి, వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి సామాజిక బాధ్యతగా తీసుకుని. అంతే తప్ప వీటిని అన్నిటినీ పక్కకి నెట్టేసి అసలు వీటన్నిటికీ పునాది అక్రమ సంబంధమే అని చెప్పి ఒక జడ్జిమెంట్కి వచ్చేసి దాన్ని ప్రచారం చేయటం, ఇది ఎలా కరెక్టు? ఇది ఎలా నైతికత? కనీసం నైతికత కూడా కాదు కదా. మీకు నైతిక వర్తన అనేది ఒకటి ఉండాలిగా, మీ మనసుకు మీరు జవాబుదారీ అయి ఉండాలి కదా కనీసం. అంటే నిర్లజ్జగా మీరు మీ పొలిటికల్ గెయిన్స్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారు. ఆ అమ్మాయి కష్టపడి ఆ ఉద్యోగంలోకి వచ్చింది, ఏదో ఒక నగ వేసుకుంటే అది ఇష్యూ చేశారు, ఒక కారు కొనుక్కుంటే అది ఇష్యూనా? కారు కొనుక్కుంది ఎందుకు? మామూలు మనం కొనుక్కుంటే పర్వాలేదండి, ఒక ఎరుకల అమ్మాయి కారు కొనేసుకుంది అనేది పెద్ద ఒక సైకలాజికల్ సమస్యగా మారిపోతుంది చాలామంది అగ్రకులాల వాళ్ళకి. ఇది అంటే ఏమిటి? వివక్ష ఉంది మార్కెట్లో అని, వివక్ష ఉంది సమాజంలో అని. ఈ వివక్షాపూరిత దృక్కోణంలో నుంచి విషయాలని చూడటం వలన వీళ్ళకి పైత్య ప్రకోపం జరుగుతోంది. అందుకని వీళ్ళందరి మీద ఎవరైతే మాట్లాడారో వీళ్ళందరి మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ ఒక్కొక్క మీటింగ్కి ఒక్కొక్క గొలుసు వస్తుంది. ఆవిడ అంటే ఒకప్పుడు జయలలితకి ఏదో 900 చెప్పులు ఉన్నాయి, 10,000 చీరలు ఉన్నాయని వార్తలు రాశారు. సరే, అదొక అంశం. ఈ అమ్మాయికి ఒక ఎఫ్ఐఆర్ అంటగట్టేసి ఇద్దరితో ముగ్గురితో ఎఫ్ఐఆర్లు అంటగట్టేసి వార్తలు రాస్తూ ఆ నేపథ్యంలో ఆవిడ ఇంత లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తోంది అనేది ఎస్టాబ్లిష్ చేసి డబ్బులన్నీ ఆవిడకి అక్రమ సంబంధాల నుంచి జనరేట్ అవుతున్న డబ్బులతో అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి నువ్వు పడరాని పాటలు పడుతున్నావు అనేది అర్థమవుతోంది కదా ప్రపంచానికి. కాబట్టి అనైతికమైనటువంటి పరమ దుర్మార్గమైనటువంటి కథనాలు గత 2 రోజుల నుంచి అక్రమ సంబంధాల చుట్టూ రాష్ట్ర రాజకీయాన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అక్రమ సంబంధము పేరుతో ఎలిగేషన్ వేయటము, ఆ అమ్మాయి పర్సనల్ లైఫ్ని
టార్గెట్ చేయటం తప్ప మరొకటి కాదు. పైగా నువ్వు చెప్తున్నది లీగల్గా తప్పు కాదు. నువ్వు ఎలిగేషన్ ధార్మిక కోణంలో చేస్తున్నావు, లీగల్గా కాదు. అది లీగల్గా ఆవిడ ప్రొసీడ్ అయితే మీరు లోపలికి వెళ్తారు. ఆ జ్ఞానం కూడా లేకుండా దాడి చేస్తున్నటువంటి వాళ్ళ విచక్షణ వదిలేసి, ఆల్రెడీ ఆ అమ్మాయి క్లారిఫికేషన్ ఇచ్చింది, అతను క్లారిఫికేషన్ ఇచ్చాడు. చాలా స్పష్టంగా వాళ్ళు మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాం అనేది స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి లీగల్గా ప్రొసీడ్ అయితే కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుందో చూద్దాం ఈ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.